ఈ బైబిల్ తెరిచినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు. మరియా ఆమె సహోదరి అయిన మార్తా అను వారి గ్రామమైన బేతనియలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తర పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. మరియా, మార్తా. సాధారణంగా మన భావన ఏమిటంటే మార్తా అక్క, మరియా చెల్లి. యేసుక్రీస్తును మార్తా తన ఇంటిలోకి చేర్చుకుంది. మరియా యేసు పాదాల చెంత కూర్చొని ఆత్మీయ పాఠాలు నేర్చుకుంది. దేవుని దృష్టిలో వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప చెప్తారా? చేర్చుకున్న మార్త గొప్ప అంటారా? నేర్చుకున్న మరియా గొప్పదంటారా? దేవుని చేర్చుకుంటే సరిపోదు. నీ పేరులో క్రైస్తవ్యాన్నో లేకపోతే ఆత్మీయతనో చేర్చుకుంటే సరిపోదు. నీ ఇంటిలో యేసయ్యను చేర్చుకుంటే సరిపోదు. ఆ యేసు నీకు నేర్పించే పాఠాలు నువ్వు నేర్చుకోకుండా, ఆయన మాటలను నువ్వు వినకుండా, ఆయన ఆశించినట్టుగా నువ్వు జీవించకుండా, ఇంటిలో చక్కని వాక్యాలు పెట్టినా, ఇంటిలో క్రైస్తవ పాటలు పెట్టినా, ఇంటిలో చక్కగా టీవీ ద్వారానో యూట్యూబ్ ద్వారానో సోషల్ మీడియా ద్వారానో వాక్యం విన్నా, నువ్వు విన్న వాక్యాన్ని విధేయత చూపించకపోతే, నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకోకపోతే, నీ జీవితంలో నువ్వు దేవునికి దగ్గరగా చేరడం సాధ్యము కాదు. మార్త యేసుని తన ఇంటిలోకి చేర్చుకుంది. యేసు వచ్చినప్పుడు సాధారణంగా ఆయన మాటలు వినడానికి, ఆయన వాక్యం వినడానికి ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు పలోమంటూ వచ్చేసేవాళ్ళు. యేసు ఎక్కడికి వెళ్ళినా కాలక్షేపం కోసం ఎక్కడికి వెళ్ళలా. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా దేవుని సేవ చేయడానికి వెళ్ళాడు, వాక్యాన్ని బోధించడానికి వెళ్ళాడు, ప్రజలను రక్షణలోనికి నడిపించడానికి, ప్రజల జీవితాల్లో ఉన్నటువంటి అవసరాలు తీర్చడానికి, పరలోక మార్గాన్ని చూయించటానికి యేసు ఈ భూమి మీద తను ఉన్నంత కాలము గడిపాడు. బేతనీ అనే గ్రామానికి వెళ్ళాడు. మార్త యేసుక్రీస్తును తన ఇంటిలోనికి చేర్చుకుంది. యేసయ్యతో పాటు ఉన్నటువంటి శిష్యులకు వంట చేయాలిగా, భోజనం పెట్టాలిగా. కాబట్టి తాను వంట చేయాలి అని చెప్పి చాలా తాపత్రయపడుతూ ఉంది. కానీ యేసయ్య తన పని చేస్తూ ఉన్నాడు, వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. అలా వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మరియా యేసయ్య పాదాల చెంత కూర్చొని ఆయన అందించేటటువంటి సందేశాలను జాగ్రత్తగా విని నేర్చుకుంటుంది. బైబిల్లో చక్కని మాట ప్రసంగిలో మనం చూస్తాం. అన్నిటికీ సమయం ఉంది. వెతడానికి సమయం ఉంది, కోయడానికి సమయం ఉంది, సంతోషించడానికి సమయం ఉంది, దుఃఖపడడానికి సమయం ఉంది, జన్మించడానికి సమయం ఉంది, మరణించడానికి, మరణం వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు మరణించాల్సిందే. అనగా మనందరి జీవితంలో అన్నిటికీ సమయం ఉంది. కానీ ఆ అన్ని సమయాల్లో అతి విలువైన సమయము మనం దేవునితో గడిపేటటువంటి సమయం. అది చాలా విలువైంది, చాలా శ్రేష్టమైంది. ప్రపంచంలో నేను దేవుని మహాకృపను బట్టి గొప్ప గొప్ప దైవజనుల్ని కలిసే అవకాశం, వారితో సమయం గడిపే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. ప్రపంచంలోనే
అతి పెద్ద సంఘంగా పిలువబడిన పాల్ యాంగిచో గారు స్థాపించిన సంఘానికి వెళ్ళాను, వాక్య పరిచర్య చేశాను. ఆ సంఘాన్ని స్థాపించినటువంటి పాల్ యాంగిచో గారితో నేను నా కుటుంబం కొంత సమయం గడపడం జరిగింది. అంత గొప్ప దైవజనంతో సమయాన్ని గడుపుతున్నప్పుడు అదొక మధురమైనటువంటి అనుభూతి. ఆయనను కలవాలి అని చాలా ఆశపడ్డాను. దేవుడు తన మహా కనికరాన్ని బట్టి ఆయనను కలిసేటటువంటి అవకాశం దేవుడిచ్చాడు. అమెరికా దేశంలో ఉన్నటువంటి గొప్ప ప్రసంగికుల్లో ముగ్గురు, ఒకరు రిక్ వారెన్ గారు, 2 డేవిడ్ జెర్మయా గారు, 3 టోనీ ఇవాన్స్ గారు. ఈ ముగ్గురిని కూడా కలిసే అవకాశం, ఆ ముగ్గురితో పాటు కలిసి భోంచేసే అవకాశం. ఆ తర్వాత ఆ ముగ్గురు కూడా సతీష్ కుమార్ మా స్నేహితుడు అని చెప్పే విధంగా దేవుడు అంత గొప్ప దైవజనులకు ఈ దీన సేవకుని ఒక స్నేహితునిగా దేవుడు మలచాడు. కానీ పాల్ యాంగిచో గారిని కలవడం కన్నా, రిక్ వారెన్ గారిని కలవడం కన్నా, డేవిడ్ జెర్మయా గారిని కలవడం కన్నా, టోనీ ఇవాన్స్ గారిని కలవడం కన్నా, అలాగే వైట్ హౌస్లో వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ని కలిశాను, ఆయనతో సమయం గడిపాను. ఆయనతో సమయం గడపటం కన్నా ప్రియ సహోదరులు, ప్రపంచాన్ని పరిపాలన చేసే మహారాజు అయిన దేవునితో సమయం గడపడం అది చాలా విలువైంది, చాలా చాలా విలువైంది. పాల్ యాంగిచో గారిని కలవడానికి కొరియా వెళ్ళాల్సి వచ్చింది. చాలా దూరం ప్రయాణం చేయాల్సి వచ్చింది. దేశాలు దాటాల్సి వచ్చింది. రిక్ వారెన్ గారిని కలవడానికి కూడా అమెరికా దేశానికి వెళ్ళాల్సి వచ్చింది. 20 నుంచి 25 గంటల సేపు ప్రయాణం చేయాల్సి వచ్చింది. టైం తీసుకోవాలి, ఆ టైంకి వెళ్ళాలి. కానీ ప్రియ సహోదరులు, లోకంలో ఉన్నటువంటి గొప్ప దైవజనులను కలుసుకోవాలన్నా, గొప్పవారిని కలుసుకోవాలన్నా వారి దగ్గరికి మనం వెళ్ళాలి. వారు టైం ఇస్తే ఆ టైం ప్రకారం మనం వెళ్ళి కలుసుకోవాలి. దాన్నే మనం గొప్పగా భావిస్తున్నాం. కానీ దేవుడు మనకిచ్చినటువంటి మహా గొప్ప భాగ్యము, గొప్ప ధన్యత ఏమిటంటే, మళ్ళా చెప్తున్నా, ప్రపంచాన్ని సృష్టించిన, ప్రపంచాన్నే పరిపాలన చేస్తున్న మహా చక్రవర్తి అయిన దేవాది దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తును నువ్వు కలుసుకోవాలి అని అంటే అది నీ వల్ల కానే కాదు. మీలో ఎవరైనా యేసయ్యను కలుసుకోవాలి అని ఆశపడుతున్నారా? ఆశపడే వాళ్ళు ఉంటే చూపిస్తారా? నేను యేసయ్యను కలుసుకోవాలి అని ఆశపడుతున్నాను. సరే, ప్రతి ఒక్కళ్ళు చూపించారు. ఆ యేసయ్యని త్వరగా కలుసుకోవాలి అని ఆశపడుతున్నాను అన్నవారు చూపిస్తారా? వెరీ గుడ్. అయితే ఇప్పుడే చచ్చిపోవాలనుకుంటున్నా, ఇప్పుడే చచ్చిపోవాలనుకుంటున్నా అన్నవాళ్ళు ఎవరైనా చూపిస్తారా? పడిపోయినాయి చేతులన్నీ. కొన్ని చేతులు పాపం భర్త మీద విసుకొచ్చేసి, భార్య మీద విరక్తి వచ్చేసి, ఎందుకు వచ్చింది బ్రతుకిది, ఇక పెళ్ళైనడికి మిగిలేదేమని చెప్పండి. అడుగుతున్నా, ఎవరినైనా గొప్ప గొప్ప వ్యక్తులు మనం కలుసుకోవాలంటే వారు మనకు టైం ఇవ్వాలి, వారి దగ్గరికి మనం వెళ్ళాలి. ఒకవేళ దేశం కాని దేశం అయితే దేశాలు ఖండాలు దాటుకుంటూ వెళ్ళాలి. మరి మనం దేవుణ్ణి కలుసుకోవాలంటే సాధ్యమా? సాధ్యం కాదు. కాబట్టి దేవుడు అన్నాడు, నన్ను పిలిస్తే నేనే వస్తా. ఎంత గొప్ప దేవుడు అండి.